ఇక మా ప్రతినిధి విద్యాసాగర్ ఉన్నారు లైవ్లో మరింత సమాచారం అందించడానికి. విద్యాసాగర్, ఇప్పుడు ఇక టీడీపీ ఏం ఆలోచిస్తుంది? ప్రధానంగా టీడీపీ ఇచ్చిన ఆఫర్కి వాళ్ళు సరైన స్పందన ఇవ్వకపోవడం వల్లే ఇటువంటి పరిణామాలకు దారితీస్తుంది అన్నట్లుగా బీజేపీ నేతల నుంచి సంకేతాలు వస్తున్నాయి. సో టీడీపీ ఏం చేయబోతోంది ఇప్పుడు? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి వచ్చిన తర్వాత పొత్తులకు సంబంధించి ముఖ్యంగా బీజేపీతో పొత్తులకు సంబంధించి ఎటువంటి కీలక అడుగు కూడా ముందుకు పడలేదు. ఒకవైపు జనసేన టీడీపీ కలిసి మాత్రము ఎప్పటికప్పుడు ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకోవడము, సభలు ఏర్పాటు చేసుకోవడము, సీట్ల ప్రకటన చేయడం ఇలాంటివి వెళ్తున్నప్పటికీ కూడా ఇటు బీజేపీతో పొత్తు అంశానికి సంబంధించి బీజేపీ వస్తే కలిసి వెళ్తామని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆ దిశగా చర్చలు జరిగినటువంటి దాఖలాలు లేవు. టీడీపీ ఏదైతే ఆ గతంలో చంద్రబాబు నాయుడు అమిత్ షా దగ్గరికి వెళ్ళి పార్టీలో చర్చించిన తర్వాత పొత్తు మీద ఒక క్లారిటీ ఇస్తామని చెప్పి వచ్చారని ఒక సమాచారం అంతో దాని మీద ఇప్పటి వరకు నేతల వద్ద కానీ ఇటు జనసేన నేతలతో కానీ చర్చించిన దాఖలాలు కనపడడం లేదు. ఈ మధ్యలోనే అసలు బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు కోరుకుంటున్నారా లేదా అన్న దాని మీద ఒక హైదరాబాద్ శివార్లలో అని చెప్తున్నారు కాబట్టి అది ఎప్పుడు జరిగింది? ఆహ్వానించబడ్డ నేతలు ఎవరు? టీడీపీతో పొత్తు కోరుకుంటున్న నేతలు ఎవరు? ఎవరిని ఆహ్వానించలేదు? ఈ డీటెయిల్స్ ఉన్నాయా? మొన్న రాత్రి హైదరాబాద్ శివార్లో ఈ యొక్క బీజేపీ జాతీయ నేత శివప్రకాష్ జీ నేతృత్వంలో కీలక మీటింగ్ జరిగింది. దానికి సంబంధించి ఏపీకి చెందినటువంటి ఒక టాప్ 10లో ఉన్నటువంటి 10 మంది లీడర్లు ఎవరైతే బీజేపీకి సంబంధించిన నేతలు టీడీపీ జనసేనతో పొత్తు కోరుకోవట్లేదో వాళ్ళను మాత్రమే పిలిచినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అందులో ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి, సోము వీర్రాజు కావచ్చు, విష్ణువర్ధన్ కావచ్చు, ఇలాంటి నేతలు దాదాపు 10 మంది లోపే ఉన్నారు. నేతలంతా కూడా వారందరి నుంచి కూడా బీజేపీ అగ్రనాయకత్వము ఆర్గనైజేషన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శివప్రకాష్ జీతో ఒక ఫీడ్బ్యాక్ని అయితే తీసుకుంది. ముఖ్యంగా అసలు బీజేపీ కనుక జనసేన టీడీపీతో కలిసి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు అన్నటువంటి అంశాలను క్రోడీకరించుకునేందుకు తీసుకున్నప్పటికీ కూడా పూర్తిగా బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతుందన్నటువంటి సంకేతాలు క్యాడర్కి ఇవ్వాలి. 175 స్థానాలకు అసెంబ్లీ, అదేవిధంగా 25 లోక్సభ స్థానాలకు కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా వెంటనే స్టార్ట్ చేయాలన్నటువంటి సంకేతాలను శివప్రకాష్ జీ తోటి కేంద్ర అధిష్టానం బీజేపీకి ఇచ్చినట్లుగా మనకి సమాచారం అవుతుంది. ఈ యొక్క కీలక మీటింగ్ హైదరాబాద్ శివార్లో జరిగినటువంటి కీలక మీటింగ్ లో శివప్రకాష్ జీ ముందు దాదాపు 9 నుంచి 8 మంది నేతలు మాత్రమే అటెండ్ అయినట్టుగా మనకి సమాచారం అవుతుంది. వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఒక్కొక్కరి నుంచి క్షుణ్ణంగా ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత జనసేన టీడీపీ పొత్తుకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికిప్పుడు వాళ్ళు బీజేపీని వదిలేసి ఏ విధంగా అయితే కార్యాచరణ ముందుకు వెళ్తున్నారో అదే తరహాలో బీజేపీ కూడా ఏమాత్రం తగ్గకుండా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ని కావచ్చు, కింది స్థాయి నేతల్ని కావచ్చు, వీరందరినీ కూడా సమాయత్తం చేసుకుని ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలి. ఒంటరిగా బరిలోకి దిగినా సరే బలం చూపించుకునే దిశగా బీజేపీ కృషి చేసే దిశగా మీరంతా కూడా కింద స్థాయి నేతలకు మనోధైర్యాన్ని ఇవ్వాలన్నటువంటి అంశాలను అధిష్టానం చెప్పినట్లుగా మనకి సమాచారం అవుతుంది. ఇందులో ముఖ్యంగా టీడీపీ జనసేన పొత్తు అంశాలకు సంబంధించి బీజేపీతో కలిసి వస్తారా రారా అన్నది వారికి వదిలేస్తే అధిష్టానం దాని మీద నిర్ణయం తీసుకుంటుంది. అప్పటికప్పుడు ఏదైనా పొత్తుకు సంబంధించి కీలక అడుగు ముందుకు పడితే దాని తగ్గట్లుగా తర్వాత పరిణామాలు ఉంటాయి. కాబట్టి అప్పటి వరకు మాత్రం రాష్ట్ర నాయకత్వం కావచ్చు, నాయకులు కావచ్చు, వీరంతా కూడా బీజేపీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏపీలో ఒంటరిగానే వెళుతుంది. ఆ దిశగానే సంబంధించినటువంటి సిగ్నల్స్ ఇవ్వడంతో పాటు దానికి తగ్గట్టుగా నాయకులు కూడా సమాయత్తం అవ్వాలి. పోటీకి సంబంధించి కూడా ప్రచార పర్వాలను కూడా సిద్ధం చేసుకోవాలి. ఇప్పటికే దేశంలో ఏదైతే 400 మార్కు టార్గెట్గా పెట్టుకున్నారో బీజేపీ ఒక్కటే సొంతంగా 370 మార్కు పెట్టుకుంటే ఈసారి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా ఖాతా తెరవాలన్నది బీజేపీ యొక్క అభిలాష. దానికి తగ్గట్టుగానే బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా పనిచేయాలి తప్ప పొత్తుల కోసం ఎదురు చూడడం కంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో బీజేపీని బలోపేతం చేయడంపైనే దృష్టి సారించాలన్నటువంటి అంశాన్ని కూడా ఈ బీజేపీ జాతీయ నేత శివప్రకాష్ జీ నేతలకు స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే అధిష్టానానికి సంబంధించి పలు రిపోర్ట్లు వెళ్ళాయి. ఆ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో కాకుండా ప్రత్యేకంగా హైదరాబాద్లో సమావేశం పెట్టడంలో ముఖ్య ఉద్దేశం అక్కడ ఉన్నటువంటి వారికి ఎక్కడా కూడా దీని మీద అసలు ఈ పొత్తులకు సంబంధించి ఏం జరుగుతుంది రాష్ట్రంలో అన్నటువంటి అంశాలను క్రోడీకరించుకునేది వారందరినీ కూడా హైదరాబాద్ పిలిపించుకొని హైదరాబాద్ శివార్లో ఒక సమావేశం నిర్వహించారు. రైట్ విద్యాసాగర్.